టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో వర్షపాతంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. రాష్ట్రంలో వెంటనే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పథకం ద్వారా రైతులకు 45,000 నుంచి 50,000 వరకు బీమా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ప్రభుత్వం 3,000 కోట్లు కేటాయించినప్పటికీ ఖర్చు చేయడం లేదని, ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించాలని అన్నారు. బీమా నమోదు గడువు ఈ నెల 30తో ముగుస్తుందని గుర్తు చేస్తూ ఒత్తిడి కోసం ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీ వరకు రైతు యాత్ర చేపడతామని ప్రకటించారు. వర్షాలు సరిగా పడక నేను వ్యవసాయం ఎట్లా చేయాలని బాధపడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తే, మానవత్వం ఉన్నటువంటి ఏ మనిషికైనా ఆ రైతును చూసిన తర్వాత కన్నీళ్లు రాక తప్పదు. ఈ రకమైనటువంటి పరిస్థితులను అధిగమించడానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్షాలు పడ్డా వర్షాలు పడకున్నా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, అతివృష్టి ఉన్నా అనావృష్టి ఉన్నా రైతులను ఆదుకోవాలన్నటువంటి ఆలోచనతోని ఈ దేశంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం అని పెట్టిండు. ప్రధానమంత్రి పంటల బీమా ఫసల్ బీమా పథకం ద్వారా ఇటువంటి కష్టకాలం ఉన్నప్పుడు ఆ పథకం ద్వారా ప్రతి రైతుకు ఎకరానికి 40 నుంచి 50,000 రూపాయలు పత్తి పెట్టినటువంటి రైతులకు, మిగతా పంటలు వేసినటువంటి రైతులకు ఈరోజు ఫసల్ బీమాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం అయి ఉంటే రైతుకు ఎకరానికి 40 నుంచి 50,000 రూపాయల నష్టపరిహారం వస్తుంది. ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు కదా, కేవలం 1,500 కోట్ల రూపాయలు కట్టండి. తెలంగాణ రాష్ట్ర రైతులను ఆదుకోనండి. ఈసారి వాతావరణం అనుకూలంగా లేదు. ఎక్కడ ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా రాష్ట్రంలో అమలైతే ఎకరానికి 40,000-50,000 రూపాయలు రైతు ఖాతాలలో పడతాయి. వెంటనే ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం అమలు చేసి తెలంగాణ రాష్ట్ర రైతులను ఆదుకోవాలని మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి. రంగారెడ్డి జిల్లా కడతాల మండలంలో 5.30 కోట్లతో వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చరికొండ, కడతాల్, ఏక్వాయిపల్లి గ్రామంలో సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. చరికొండలోనే 1.15 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. చరికొండ నాగిళ్ల రోడ్డును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్తులు విజ్ఞప్తిపై ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 30 లక్షల రూపాయలు ఫ్లాట్ కూడా ఒకటి అలాట్ చేసి, అంటే మీరు ఆలోచించండి, ఇంచుమించుగా ఇక్కడ ఇంకేదైనా ఉంటే 10-20 లక్షలు ఎక్కువ ఉంటుందేమో తెలియదు రేట్స్. ఇక్కడ బ్రాహ్మణపల్లికి వెళ్ళాము మాడుల మండలంలో. ఆ రోజు 5 లక్షలు 6 లక్షలు ఉంటే నేను ఆ రోజు 29 లక్షలు ఇప్పిస్తాను. ఒక్కొక్కరు అది నీళ్లు తీసుకురావాలని చెప్పేసి నేనే అది కొద్దిగా ఇబ్బంది పెట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టిన రైతులకు ఇబ్బంది అయితే, మీరు ఒక 10 మంది పోతే కొన్ని 1 లక్షల మంది బతికేటువంటిది ఉంది, మీరు సహకరించండి అని చెప్తే 5 లక్షలే అన్నారు. మీరు భూమి కొనుక్కునేది ఎంత అయిందో మీరు చెప్పుంటే మరి 8-9 లక్షలు 10 లక్షల వరకు ఎంతంటే ఆ రోజు 8.5 లక్షలు 9 లక్షలు 10 లక్షల వరకు ఆ భూమికి ఇప్పించాము. రంగారెడ్డి తోటి ఇక్కడికి నీళ్లు తీసుకొస్తాం. 1 లక్ష ఎకరాలకు సాధించే విధంగా దాన్ని కూడా ప్లాన్ చేస్తాం. దీనికైతే బాగా టైం పడుతుంది, మళ్ళీసారికి అవుతుంది. ఈ 2.5 సంవత్సరాలలో ఇక్కడ చిత్తూరు జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి BLOలతో SIR పురోగతిని సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో ఇప్పటికే 97% ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన 3% పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. సుమారు 40,000 పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పారు. అర్హుల ఓట్లను తొలగించే ప్రసక్తి లేదని, ముసాయిదా జాబితాలో పేరు లేకపోయినా గుర్తింపు కార్డుతో BLOలను సంప్రదిస్తే తుది ఓటరు జాబితాలో పేరు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
మంత్రి గారు చిత్తూరు జిల్లాలో ప్రయత్నం చేస్తున్నారు. సో ఎస్ఐఆర్ సంబంధించి ప్రయత్నం ఎస్ఐఆర్ ఎట్లా జరుగుతుంది, ఎస్ఐఆర్లో ఎంత రిజిస్ట్రేషన్ అయింది, ఎస్ఐఆర్లో ఇప్పుడు పని ఎంత పెండింగ్, ఎస్ఐఆర్లో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి, ఎస్ఐఆర్లో రిజిస్ట్రేషన్ క్వాలిటీ సో అన్ని చూస్తున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉత్తర పట్టణంలో ఆరాల మండలంలో బూత్ నెంబర్ 12 సంబంధించి వీళ్ళ ప్రిపరేషన్ జరిగింది. ఇప్పుడు ఇంకొక ఈరోజు దగ్గరికి వెళ్తున్నారు. తర్వాత అర్బన్ ఏరియాలో కూడా తర్వాత కలెక్టరేట్లో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వరకు చూస్తే 97% వరకు ఎస్ఐఆర్ కంప్లీట్ అయింది. ఒక 45,000 వరకు ఫామ్స్ పెట్టుకున్నారు. దీంట్లో కొన్ని డిసైడ్ చేయగలుగుతాం, కొన్ని డిసైడ్ చేయలేదు. ఈ 3% ఫామ్ కూడా రేపు ఆఫ్టర్నూన్ కంప్లీట్ చేయగలుగుతాం. నేను ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరికి ఏమైనా ఎస్ఐఆర్ ఫామ్ సంబంధించి ఇష్యూస్ ఉంటే, ప్రాబ్లమ్స్ ఉంటే, క్లారిఫికేషన్స్ కావాలంటే వాళ్ళు కన్సల్ట్ చేయాలి. స్పాంటింగ్ చేసుకోవాలి. చాలా ట్రాన్స్పరెంట్గా ఈ పని చేయడం జరిగింది. కొన్ని మిస్టేక్స్ అటువంటి కంప్లైంట్స్ ఎక్కడ నుంచి రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ 2 days కూడా ఏమేమి పెండింగ్ పని ఉంటే కంప్లీట్ చేసేసి కమిషనర్లో రిపోర్ట్ పంపిస్తాం. వాళ్ళు చాలా బాగా పని చేశారు. మీకు దీనికి అన్ని ఫామ్స్ పెట్టారు. రిజిస్ట్రేషన్ సంబంధించి అన్ని ఇష్యూస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకు కలెక్ట్ చేయలేకపోతున్నాను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం ఎక్స్పీరియన్స్ కాబట్టి మొత్తం డౌట్స్ జోగులాంబ గద్వాల జిల్లాలో 339.39 కోట్ల వ్యయంతో హామ్ రోడ్లు నిర్మాణ పనులను రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ, వడ్డీ లేని రుణాల వంటి పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లాలో రోడ్ల మౌలిక వసతులు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గుట్టంతోటి గారికి ఎందుకు తీసుకురావడం జరిగిందంటే మీకు అందరికీ తెలవాలి. ఆ రోజు సార్ అంటే మీటింగ్ పెట్టుకోలేదు మనము. ఎందుకంటే గుట్టంతోటిని మనం ఈ రోజు వర్షం చూస్తున్నారు. ఎలినో ప్రభావం వల్ల వర్షం కనీసం ఒక చుక్క వాన పడాలి. జూరాల రిజర్వాయర్ ఎంత ఉందో దానికంటే డబుల్ రిజర్వాయర్ కట్టించండి ఏర్పాటు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒప్పించడం జరిగింది. అర్చనలు నిర్వహించింది. ప్రతి మంగళవారం అమావాస్య రోజున జరిగే ఈ ప్రత్యేక పూజల్లో పంచామృతాలు, బిల్వదకం, గంగోదకం, భీష్మోదకం, పుష్పోదకం, శుద్ధ జలాలతో అభిషేకం చేశారు. వీరభద్ర స్వామిని దర్శించి పూజలు చేస్తే గ్రహదోషాలు తొలగి ఆయురారోగ్యాలు, సంతానం, ఐశ్వర్యం సిద్ధిస్తాయని ఆగమ శాస్త్రాలు పేర్కొంటున్నాయి. క్షేత్ర పాలకుడు అనుగ్రహంతో భక్తులు సుఖ సంతోషాలతో ఉంటారని దేవస్థానం తెలిపింది. स्वाहाभ्यानाय स्वाहा उदावे हस्तपादप्रक्षालयानन्तरं सिद्धाचमनीयं समर्पयामि भोगीफलताम्बूलं समर्पयामि ताम्बूलचर्वणानन्तरं सिद्धाचमनीयानन्दविग्रहाय नमः ओं भयापहाय नमः ओं भक्तलोकाराजदीप्तविलोचनाय नमः ओं कारुण्याक्षाय नमः ओं गणाध्यक्षाय नमः ओं गर्वितासुरदर्पहृदये नमः. విశాఖపట్నం జిల్లా పెదగాడి సమీపంలోని సంకల్ప కళాగ్రామంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ రూపొందించిన విత్తనాల బంతులు మొలకెత్తాయి. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మాట్లాడుతూ ఈ ఏడాది 10 లక్షల విత్తనాల బంతులను కొండలపై చల్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. దేశీయ పండ్ల విత్తనాలు, ఔషధ గుణాలు కలిగిన చెట్ల విత్తనాలతో సామాజిక వనాల పెంపకానికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆకుల చలపతిరావు, ఐ కృష్ణకుమారి, జమీలియా తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీసులు చోరీ కేసును కేవలం 48 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. లింగారెడ్డిపేటలో బెయిల్ పని మీద వచ్చారని నమ్మించి ఇంట్లోకి ప్రవేశించిన నీరుడి సాయిలు 2 వృద్ధ మహిళలకు కళ్లు తాగించి మత్తులోకి నెట్టి 12 గ్రాముల బంగారం గుండ్లు, తాడు, 40 గ్రాముల వెండిగడం అపహరించారు.
సీసీ కెమెరాల దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు నిందితుడిని పట్టుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి లింగారెడ్డిపేట ఏరియాలో జరిగినటువంటి దొంగతనం కేసులో తలారి సంగయ్య అని చెప్పేసి ఫిర్యాదు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గుర్రెల కాశవ ఇంట్లో జరిగినటువంటి సంఘటన వల్ల ఫిర్యాదు యొక్క తల్లి దుర్గవ్వ ఉల్లా పేరు దాదాపు 12 గ్రాములటువంటి బంగారు పేరు, అదేవిధంగా కుక్కల పోషణకు సంబంధించినటువంటి వెండికడియం 4 తులాలకు సంబంధించింది ఒక గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించినాడని ఫిర్యాదు ఇవ్వగా అట్టి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఈ కేసును 48 గంటల వ్యవధిలోనే దొంగని పట్టుకుని అదేవిధంగా దొంగిలించినటువంటి మొత్తం సొత్తును కూడా 100% సొత్తును కూడా రికవరీ చేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నిందితుడిని సాంకేతిక ఆధారాలు మరియు సమాచారం సేకరించడంతోనే పట్టుకోవడం జరిగింది. ఇట్టి దొంగతనం కేసు చేయడంలో కీలకంగా వహించినటువంటి కానిస్టేబుల్స్ శ్యామ్ మరియు ఇద్రీస్ చాలా చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసి చోరీ చేసినటువంటి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని ఏపీ గురుకుల బాలర పాఠశాలను ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు సందర్శించి సమస్యలపై సమీక్ష నిర్వహించారు. పాఠశాలకు తన సొంత నిధులతో బోరు ఏర్పాటు చేస్తానని, మొబైల్ బాత్రూములు, వీధి దీపాలు, సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రీన్ బెల్ట్ సహకారంతో మొక్కలు నాటాలని సూచించి స్వయంగా ఒక మొక్కను నాటారు. అవుట్సోర్సింగ్ సిబ్బంది వేతనాల అంశాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా పాత సింగరాయికొండలో 68 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును 12 లక్షలతో ఎస్టీ కాలనీ మంచినీటి పైప్లైన్ పనులను మంత్రులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎస్ సవిత ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి 2 కళ్ళు అని మంత్రి డోలా పేర్కొన్నారు. కొండపి నియోజకవర్గంలో 500 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, బీసీ రెసిడెన్షియల్ పాఠశాల, సంక్షేమ పథకాలు, రైతులు, మహిళలు, విద్యార్థుల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. ఏదేమైనప్పటికీ కూడాను అభివృద్ధికి, సంక్షేమానికి మన ప్రభుత్వం నిదర్శనం. మన మొత్తం అభివృద్ధి అనేది కూడా మనమే చేస్తాం నియోజకవర్గంలో. ఈరోజు కొత్తగా మన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 500 కోట్ల అభివృద్ధి, దాదాపుగా అంతే మొత్తంలో సంక్షేమం 2 ఏళ్లలో చేశామంటే ఇది ఈ ప్రభుత్వం యొక్క అభివృద్ధికి సూచకం తెలియజేస్తున్నాం. అందరికీ ఉండాలి అనేటువంటిది ముఖ్యమంత్రి ఆలోచన. దానికి అనుగుణంగానే ఈరోజు ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని కండ్రికగూడెం ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయుడు అప్పిరెడ్డి రాము 50,000 వ్యయంతో రంగులు వేయించి పాఠశాలను అందంగా తీర్చిదిద్దారు. తన తండ్రి మాజీ సర్పంచ్ స్వర్గీయ అప్పిరెడ్డి దుర్గారావు స్మారకార్థం ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన కృతజ్ఞతా సభలో డివైఈఓ డాక్టర్ సుధాకర్, ఎంఈఓ కిరణ్ బాబు ఆయన సేవలను అభినందించారు. గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎస్ఎంసీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో సమగ్ర ఓటర్ సర్వే గడువును మరో 3 నెలలు పొడిగించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శామ్యూల్ ఆర్డీఓ నరసింహారావును కలిసి వినతి పత్రం సమర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల వల్ల పలువురు అర్హులు ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా సర్వేను సమగ్రంగా నిర్వహించి గడువును పొడిగించాలని కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరుతోటి ఓటర్ల సమగ్ర నివేదిక
పరిశీలన చేసి ఇవ్వాలనే ఒక నిబంధన ఉందో ఆ నిబంధన ఆ యొక్క తుది గడువు 14 తోటి ముగిస్తూ ఉంది. ఒక జాప్యం జరుగుతూ ఉంది. ఈ జాప్యాన్ని నివారించి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని మరో 3 నెలలు గడువు పెంచాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్లు అందుబాటులో లేని పక్షంలో ఆర్డీఓలకి మెమోరాండాలు ఇచ్చి ప్రభుత్వాన్ని మరో 3 నెలలు గడువు పెంచాలని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇచ్చి ఆ ఫారాలను త్వరగా నింపే పరిస్థితి మేము చేస్తామని అని చెప్పి మరి ఆర్డీఓ గారు మాట ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఇతర చోట్ల జరిగేటటువంటి పరిస్థితిని కూడా పరిశీలించి గ్యాప్ ఏదైతే ఇంకా ఓటర్లు స్పందించి ఆ యొక్క ఓటర్లు నమోదు కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరి కోసం అయితే ఉందో వాళ్ళకి కోసం మరో 3 నెలలు పొడిగించాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో మద్యం సిండికేట్ సభ్యులు బెల్టు షాపులు నిర్వహిస్తూ మద్యం బాటిళ్లను 30 అధిక ధరలకు విక్రయిస్తున్నారని జనసేన మండల ప్రధాన కార్యదర్శి విల్లా వివి ఆదినారాయణ ఆరోపించారు. యానం ప్రాంతం నుంచి మద్యం విక్రయాలకు ఎక్సైజ్ శాఖ సిబ్బంది ముడుపులు తీసుకుని అనుమతులు ఇస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. వ్యాపార రీత్యా జరుగుతున్నట్టు ఈ మండలంలో బ్రాండీ షాపుల విషయంలో మొట్టమొదటిసారిగా చెబుతున్నాను. ఈ బ్రాండీ షాప్ విషయాల్లో ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ రేట్లు, అధిక రేట్లు 10 రూపాయలు 20 రూపాయలు చొప్పున అమ్ముతున్నారని, మీ కూటమి ప్రభుత్వంలో ఇది జరుగుతున్నా మీరు ఎందుకు నోరు విప్పడం లేదు జనసేన పార్టీ తరఫున అని నన్ను అడగడం, మీరు కూడా ఈ వ్యాపారంలో ఉన్నారా అని ప్రశ్నించడం అన్నీ జరుగుతూ వచ్చినాయి. ఈ రోజున ఈ బెల్ షాప్ విషయంలో కూడా అధిక రేట్లు షాపు దగ్గర, లైసెన్స్ షాపు దగ్గర నిబ్బికి 10 రూపాయలు అవుతే బెల్ షాపుల్లో 30 రూపాయల నుంచి 40 రూపాయలు వరకు ఎక్కువగా అధిక రేట్లుగా అమ్మి ప్రజల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కూడా వారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. మీరు ఇబ్బంది పడకూడదు అనుకుంటే ఈ బెల్ షాపుల్ని అరికట్టాలి. ఈ ఎక్కువ రేట్లని ఎప్పుడైతే షాపుల్లో అమ్ముతున్నారో ఎంఆర్పి రేట్ల కంటే ఎంఆర్పి రేట్లే అమ్మాలని, ప్రజలకి అందుబాటులో ఎంఆర్పి రేట్లే ఉండాలని. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ప్రతి రైతు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకే ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామ సచివాలయాలు, మీ సేవా కేంద్రాలు లేదా పంట రుణం తీసుకున్న బ్యాంకుల ద్వారానే వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. రైతు సంక్షేమమే దేశాభివృద్ధికి పునాదని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే మన భారతదేశంలో రైతులు ఎంత కష్టపడుతున్నారు మీకు అందరికీ తెలుసు. ఈరోజు మానవ జాతి బతకాలన్నా, ఈ దేశం బాగుపడాలన్నా రైతు ఉంటేనే భారతదేశం. ఈరోజు రైతుల కోసం ఈ సంవత్సరం ఎలెనో ప్రభావం వల్ల వాతావరణం అనానుకూలంగా వర్షాలు ఈసారి తగ్గుముట్ట పట్టాయి. రైతులు అర్థం చేసుకోవాలి. ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతుల కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద పంట నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానమంత్రి బీమా పథకం పంట నమోదు చేసుకోవాలి. పోయి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం పంటలు నమోదు చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకి, రైతు మహాసోదరులకి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరాము గ్రామంలోని యానం రిసార్ట్స్లో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట
సతీష్ కుమార్ అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ రైతు విభాగం ఆధ్వర్యంలో ఆక్వా రైతుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చుర్ల జగ్గిరెడ్డి, పిల్లి సుభాష్, చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, వచ్చినప్పుడల్లా ఏదో చేస్తాం, ఏదో చూస్తాం, రైతులు అలా చూస్తాం, ఎలా చేస్తాం అనేటువంటి మాటలు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే కానీ ఎప్పుడూ చేసింది ఏమీ ఉండట్లేదు. ఇవాళ ధవళేశ్వరంలో ఏదో నేనే 150 కోట్లు ఖర్చు పెట్టి గేట్లకు పెట్టేస్తున్నాను అనేటువంటి మాట నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్ అర్దర్ కాటన్ గారు మరి ధవళేశ్వరం బ్యారేజ్ కట్టిన తర్వాత మళ్ళీ అంత భారీగా నిధులు మరి ఏదైతే డెల్టా మోడర్నైజేషన్ కి నిధులిచ్చినటువంటి గనుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి 1625 కోట్ల రూపాయలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి డెల్టా ఆధునీకరణ చేయడం కోసం నిధులు మంజూరు చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని దేవరగట్టు శ్రీ మాల మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన వనరయోగ మహోత్సవంలో ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థాన అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. ఆరుద్ర నక్షత్రాన్ని